గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూశారు కదమ్మా, ఎలా అనిపిస్తుందమ్మా మీకు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఎంత దారుణం అంటే అంత చండాలమైన పరిపాలన పాలించాడు. ఇప్పుడు బాబు గారు వచ్చి అంతా 2-3 నెలలు కాకపోయినా కూడా బాబు గారి గురించి జనం ఎంత కలవరించారో అంతా జనానికి ప్రజలకి ఉపయోగపడే పనులు చేస్తున్నాడు. బాబు గారిని గురించి ఈ రోజున చెప్పుకోవాలి అంటే ప్రజల పాలట దేవుడు అని మనం భావించుకోవాలి. ఇప్పుడు రాజధానికి ఏదో మాకు తోసింది, మేము వృద్ధులము వయసాళ్ళు అందరము కలిసి చేతైనంత వరకు ఏదో ఒక చిన్న విరాళము రాజధానికి మా సహాయం కొందికి మేము విరాళం ఇద్దామని వచ్చాం బాబు గారి దగ్గరికి. అది ఎందుకంతమ్మా అంత అభిమానం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేశాను అంటున్నాడు కదా. ఎవరికమ్మా మంచి పనులు చేసింది? ఏం చేశాడమ్మా మంచి పనులు? ఆయనకు బాగుపడ్డాడు. ఆయన బాగా స్థిరపడి ప్రజల మీద సొమ్మంతా ఆయన మీటేసుకున్నాడు. అంతకు తప్పితే ఆయన ప్రజలకు మాత్రం ఏమీ చెయ్యలేదు. అది అబద్ధము. ఆయన తొత్తులు ఎవరన్నా ఉంటే ఆయన మంచి పనులు చేశాడని చెప్పుకోవాల్సిందే కానీ ఎవరికి ఆయన ఏ మంచి పనులు చెయ్యలేదు. మేమందరం ఇప్పుడు బాబు గారి మీద అభిమానంతో వచ్చాము. కలకాలం ఆయనే ఉండాలి, ఆయన ఉన్నంత కాలం ఆయనే పాలించాలి. జరిగిద్ది నమ్మకం ఉందా చంద్రబాబు నాయుడు వల్ల? ముమ్మాటికి మాకు నమ్మకం ఉంది. డెవలప్మెంట్ జరిగిద్దంటావా? బ్రహ్మాండంగా జరిగిద్ది. జనమంతా కూడా బాబు గారు ఉన్నంత కాలం పచ్చగా ఉంటారు. పింఛన్ అనేది ఒకప్పుడు 250-200 పెంచాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఈయన ఒకేసారి 1000 రూపాయలు పెంచారు కదా. ఒకేసారి 1000 రూపాయలు పెంచారు. మొన్న ఇప్పుడు 4000 ఒకేసారి 1000 పెంచి 4000 ఇస్తున్నారు. ఇచ్చారు కూడా 3 రోజుల నాడు. అంతకు ముందు 7000 ఇచ్చాడు ఆయన.